కానీ ఈరోజు అందరూ ఎలా ఉన్నారంటే స్వబుద్ధిని స్వనీతిని ఆధారము చేసుకొని జీవిస్తున్నారు. వారి ఇష్టమేక, వారికి ఏది అనిపిస్తే దాన్ని చేస్తారు. వారి ఆలోచన ఏదొస్తే అది చేస్తారు. దేవుణ్ణి ఎరగని వారు అలా జీవిస్తే పర్వాలేదేమో, కానీ దేవుని ఎరిగిన వారము, ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన మనము ప్రతి విషయంలో ఆయన మాట ప్రకారము, ఆయన చిత్త ప్రకారమే మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. అది మనకి క్షేమం, అది మనకి ఆశీర్వాదం, అది మనకి దీవెనకరం. కనుక దేవుని మాటను మీరి జీవించొద్దు. చాలామంది ప్రజలు ఎలా ఉంటారంటే, ఏదన్నా ఒక ఆలోచన తీసుకున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. అమ్మా, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకో, తల్లిగా తండ్రిగా మేము గుర్తు రాలేదా? ఒక మాట చెప్పొచ్చు కదా, ఇలా చేస్తున్నామని ఒక మాట చెప్పొచ్చు కదా. అలాగనే కొంతమంది పురుషులు అంటారు, అమ్మకు ఒక మాట చెప్తాను, నాన్నకు ఒక మాట చెప్పి ముందుకెళ్దాం అని అంటూ ఉంటారు. కానీ మనందరికీ మహోన్నతుడి ప్రియమైన తండ్రిగా ఉన్నాడు కనుక మనము దేవుని మాట కూడా తీసుకునే వారిగా ఉండాలి, దేవుని ఆలోచన కూడా నెరవేర్చేవారిగా ఉండాలి. అదే ఆశీర్వాదం, అదే దీవెన. వివాహ విషయంలో దేవుని చిత్తం ఏమై ఉంది, దేవుని మాట ఏమైంది, అలాగని వివాహం జరిపించే విషయంలో దేవుని యొక్క పద్ధతులు, అన్య ఆచారాలు కానీ లోక పద్ధతులు కాదు, కానీ ఒక నిర్దిష్టమైన గురి కలిగి ప్రభు వైపు చూస్తూ దేవుని వాక్య ప్రకారమే వివాహాలు జరిపించాలా. ఆ వివాహాల్లో ఏ విధంగా కూడా దుష్టునికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. ప్రతి విషయంలో మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీరు దేవునికి చోటు ఇచ్చేవారిగా ఉండాలా.